అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్‌కి స్వాగతం. అందమైన ప్రేమ కథ తెరవై భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరిదాకా వినండి. కథ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, నీ కోడలు నోట్లో నాలుక లేనిదైనా చాలా సమర్థురాలని వాడంతా చెప్పుకుంటూనే ఉన్నారు. అంతదాకా ఆ అమ్మాయి ఇల్లు చూసుకోలేదా ఏంటి? రేపు దేవుడొచ్చి రమ్మన్నప్పుడు ఏం చేస్తావు ఈ సంసారాన్ని? అంది రంగమ్మ. గంటసేపు వాదించి రంగమ్మ నచ్చచెప్పగా చివరికి మీనాక్షమ్మ బయలుదేరడానికి ఒప్పుకుంది. సాయంత్రం కొడుకు అన్నం తింటున్నప్పుడు మెల్లిగా తన ప్రయాణం గురించిన వార్త రంగమ్మ ఎలా పట్టుబట్టింది అన్నీ అతని చెవినే వేసింది. ఆ మాట విని ప్రకాశం తెల్లబోయాడు. నువ్వా? వెళ్తే ఎలా అమ్మా ఇక్కడ అని అన్నాడు. ఒక్క 10 రోజులే కదట్రా, ఎలా ఏమిటి? కోడలు లేదా అంది. ఉందిలే అన్నట్టుగా ప్రకాశం తల తిప్పాడు. 10 రోజులు అని పేరే మాట కానీ ఎంతలో తిరిగి వస్తాము అంది ఆవిడ తేలిగ్గా. ఈ సమయంలో కొడుకు మొహం చూస్తే ఒప్పుకుంటాడని, ప్రయాణం జరుగుతుందని కానీ ఏమాత్రం ఊహించలేదు. నువ్వు 10 రోజులని ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నావమ్మా? 10 రోజుల 10 గంటలు కాదు, 10 నిమిషాలు కూడా నువ్వు లేకుండా నేను గడపలేనన్న సంగతి నీకు తెలియదా? నిష్ఠూరంగా అన్నాడు ప్రకాశం. మీనాక్షమ్మ మొహం క్షణంసేపు కొడుకు మీద ప్రేమతో వెలిగిపోయినా వెంటనే మళ్ళీ గంభీరంగా మారిపోయింది. రేపు నేను ఈ గుక్కడి ప్రాణం వదిలేస్తే ఏం చేస్తావురా అంది నవ్వుతూ. అమ్మా అనుకోకుండా వీపు మీద చెల్లుమని కొట్టినట్టుగా అరిచాడు ప్రకాశం. ఊరుకో, ఏంటి అరుపులు? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఒకేసారి ఈ సత్యం విని భరించే కంటే కాస్త ఇలా అలవాటు చేసుకుంటే సరి అన్నది. ఈ మాటలన్నీ ఎలాగో అలా నా చేత అవుననిపించుకోవడానికే కదమ్మా నువ్వు అనేది. నీకు అంతగా ఊళ్ళు చూడాలని ఉంటే హోటల్ పని అయిపోగానే అందరం కలిసి వెళ్దాం అన్నాడు. నీతో పెట్టుకుంటే అయినట్టే అని తల ఆడించింది ఆవిడ. ఆ ప్రసంగం అక్కడితోటి ఆగిపోయింది ఆ రోజుకి. మర్నాడు ఉదయం ప్రకాశం కాఫీ తాగుతుండగా మీనాక్షమ్మ మళ్ళీ ప్రయాణం మాట కదిపింది. ఏరా ఏమంటావు అని అడిగింది. ఏంటమ్మా అని అడిగాడు. నేను యాత్ర వెళ్ళే సంగతి ఏం చేశావు అని అడిగింది. అది నువ్వు ఇంకా మర్చిపోలేదా అమ్మా అన్నాడు చిరునవ్వుతో ప్రకాశం. నన్ను బొత్తిగా చిన్నపిల్లని చేసి మాట్లాడుతున్నావురా నువ్వు. నా కొళ్ళు మండిపోతోంది. నిజంగా నీకు అని అనింది. నిజంగా నీకు అంతగా వెళ్ళాలని ఉందా అమ్మా అని అడిగాడు. అవునరా అనింది. నువ్వు పంపించడానికి ఇష్టపడకపోతే నేను చేసేదేం లేదు కదా, నా కర్మాని సరిపెట్టుకుని ఊరుకుంటాను అనింది. నువ్వు అంత బాధపడొద్దులే, వెళ్ళమ్మా. ఎంత డబ్బు కావాలో చెప్పు, మధ్యాహ్నం రంగంని అడిగి చెప్తాలేరా అన్నది. సరేనమ్మా అన్నాడు. ఆదివారం నాడు ప్రయాణం నిశ్చయమైంది. మీనాక్షమ్మ గురువారం నుంచే కోడలికి అప్పగింతలు ప్రారంభించింది. ఇంట్లో ఏ విధంగా మసులుకోవాలో, ఆకతాయి పాపని ఎలాగ దారికి తెచ్చుకోవాలో, ప్రకాశం అవసరాలు ఎలా కనిపెట్టి వాడు అడగకుండానే తీర్చాలో, ఇరుగు పొరుగు ఏ విధంగా సంచరించాలో ప్రతి చిన్న విషయం ఎంతో వివరంగా క్షుణ్ణంగా కళ్యాణికి ఆవిడ పాఠంలాగా నేర్పుతోంది. కళ్యాణికి అత్తగారి ప్రయాణ వార్త వినగానే గుండెల్లో రాయి పడిపోయింది. 10 రోజులు ఆ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఏదో దిగులు, భయం కలుగుతున్నాయి. తనను కూడా వెంట తీసుకెళ్ళమని అడగాలని ఎంతగానో అనిపించింది. కానీ అది అసంభవం అని తెలుసుకొని బలవంతంగా దిగమింగి ఊరుకుంది. రేపు ఆదివారం అనగా ఆ రోజు రాత్రి ప్రకాశం అప్పుడే ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అత్తాకోడళ్ళిద్దరూ కలిసి కూర్చుని భోజనం చేస్తున్నారు. మీనాక్షమ్మ హఠాత్తుగా జ్ఞాపకం వచ్చిన దానిలాగా కంఠం తగ్గించి అంది. అసలు సంగతి మర్చిపోయాను కళ్యాణి. మీ పినతల్లికి నిన్న డబ్బు మనీ ఆర్డర్ చేయించాను. దాని రసీదు వస్తుంది. మన ఇంటికి రాదులే, రంగం ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మాయి తెచ్చి ఇస్తుంది. అది మా వాడి కంటపడకుండా భద్రంగా ఆవకాయ జాడి వెనుక దాచి ఉంచు అంది. తన పినతల్లిక డబ్బా అన్నట్టు చూసింది కళ్యాణి. మీనాక్షమ్మ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. కళ్ళలో వాత్సల్యం తొంగి చూసింది. కళ్యాణికి పెరుగు వడ్డిస్తూ, అవనే పిచ్చిమొద్దు, లేకపోతే ఈ పెళ్లికి మీ పిన్నితల్లి ఊరికనే ఒప్పుకుందనుకున్నావా? డబ్బులు ఆశపెట్టి ఆవిడ దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను. ఈ మధ్య మరీ ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఒకసారిగా ఇవ్వలేకపోయాను. ఇప్పటి వరకు అలాగే అప్పుడప్పుడు కాస్తగా పంపుతున్నాను. ఇంకా కొంత డబ్బులు ఇవ్వాలి. ఈ సంగతి వాడికి తెలియదు. నువ్వు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఈ మాట అనకు. చివరికి మీ బాబాయ్తో అయినా సరే. ఇలాంటి విషయాలు మగవాళ్ళకి అర్థమై చావు అంది. కళ్యాణి కళ్ళు పెద్దవి చేసి కొత్త విషయం వింటున్న దానిలాగా చూడసాగింది. తన పినతల్లి డబ్బుల కోసం తనకి పెళ్లి చేసిందా? ఇది నిజమేనా? ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపెట్టిన మీనాక్షమ్మ నవ్వులాటగా తేల్చివేయడానికి ప్రయత్నిస్తూ అంది. ఎంత డబ్బులు పెడితే మాత్రం నీలాంటి పిల్ల నాకు దొరుకుతుంది? కళ్యాణికి ఆ తర్వాత ముద్ద మింగుడు పడలేదు. అయితే అప్పుడప్పుడు అత్తగారు ఇంటి ఖర్చులు ఇచ్చిన డబ్బులోంచి వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి అంటూ
ఈరోజు ఈ దానం చేయాలి అంటూ తన పీకల మీదకి తెచ్చి తీసుకుని చేసిన పని ఇదన్నమాట. తనకి చాలాసార్లు ఆవిడ ఈ డబ్బు ఏం చేస్తుందా అన్న అనుమానం వచ్చి కూడా అడగలేక ఊరుకుంది. తనని ఈ విధంగా సంతలో గుడ్డులా అమ్మడానికి తన పిన్నతల్లికి ఏం అధికారం ఉంది? చిన్నప్పుడు తల్లి తండ్రి పోయి తన పంచం చేరితే ఉన్న తృణమో పణమో తనే మింగేసింది. పైపెచ్చు గొడ్డి చాకరీ చేయించుకుంది. తనకి కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తన చేత చేయించింది. పైగా తన తల్లి బంగారం ఉంటే అది తనే మింగేసింది. ఇలాంటి మనిషిని ఏమనాలి? కళ్యాణి హృదయం రోషావేశాలతో కుతకుతలాడిపోయింది. ఆ రాత్రి మీనాక్షమ్మ పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకొని తను ఊరు వెడుతున్నానని, ఊరు నుండి వచ్చేటప్పుడు రకరకాల బొమ్మలు పెద్ద బుట్ట నిండా తీసుకొస్తానని, ఈ లోపల తాను లేనప్పుడు పిన్ని చెప్పిన మాట ఎవరు వింటే వాళ్ళకే ఇస్తానని ఆశలు పెట్టింది. పాప, చింటూ నేనని వాగ్దానాలు చేసేశారు. అత్తగారి ఇంట్లో లేదన్న సాహసంతో కళ్యాణి ఇన్నాళ్లకి పినతండ్రికి ఉత్తరం రాయడానికి కూర్చుంది. మొదట క్షేమ సమాచారాలు రాస్తూ తను ఇక్కడ చాలా హాయిగా ఉన్నట్టు తెలియపరుస్తూ ఎంతో క్లుప్తంగా రాద్దామనుకున్నా కళ్యాణికి తీరా కాగితం కలం తీసుకుని బాబాయ్ అని మొదలుపెట్టేసరికి అన్ని విషయాలు వాటంతట అవే ఒకదాని వెంట మరొకటి వచ్చేశాయి. వాటిలో 2 విషయాలు మాత్రం ముఖ్యంగా ప్రధాన పాత్ర వహించేశాయి. ఒకటి, పాప పసి మనసులో తన పట్ల ద్వేషం, దాన్ని రూపుమాపడానికి తను ఏం చేయాలో తెలపమని. రెండోది, ప్రకాశం జీవితం నిండా అతని ఆలోచన నిండా అతని అణువణువున ఆక్రమించుకుని ఉన్న బాధ తొలగి అతని హృదయంలో ఏ చిన్న మూలైనా సరే, అదెంత చిన్న చోటైనా సరే తనకి ప్రవేశం కలగాలనే తహతహ తనకెందుకు ఏర్పడిందో తనకే తెలియటం లేదని ఉత్తరం చివర తన మనసులోని ఘర్షణ ఇలా రాసింది కళ్యాణి. బాబాయ్, ఒకప్పుడు నేను ఈ మాత్రం అవకాశం దొరకకపోదని, అదే ఈ జన్మకి మహాభాగ్యం అవగలదని నమ్మాను. ఈ నమ్మకం ఎందుకో కానీ ఇప్పుడు చెదిరిపోతోంది. నా జీవితంలో నాకే ఏదో లోపం, అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లో ఆదరంగా చూస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ ఆదరణలో తమ అవసరాలను తీరుస్తూ శరీర కష్టం చేసే మనిషి మీద కనబరిచే కృతజ్ఞత తప్ప ఆత్మీయతను పంచి ఇచ్చే సాన్నిహిత్యం లేదు. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో సమంగా నేను కూర్చోలేను. వాళ్ళతో కలిసి కులాసాగా నవ్వలేను. వాళ్ళందరి మధ్య నేను పూర్తిగా వేరు, పరాయిదాన్ని అనే భావన నా నరనరాల్లోనూ నిండిపోతోంది. నేను మీ దగ్గర మసిలేటటువంటి స్వేచ్ఛ నాకు ఇంట్లో ఎప్పటికైనా వస్తుందో లేదో తెలియదు. అసలు ఎన్నిటికీ రాదో కూడా అర్థం కావట్లేదు. బాబాయ్, నా భర్త అని మీరంతా ముద్ర వేసిన ఈ ప్రకాశం అనే వ్యక్తి నా పట్ల కాస్త ఆపేక్ష కలగాలని, నన్నుగా అతను గుర్తించాలని, అతనికి నేను రవ్వంత సన్నిహితం కావాలని, అతని ఆలోచనలు నాకు బాగా ఉండాలని నేను కోరుకోవడం తప్ప అది దురాశ. కేవలం ఆశ్రయం కోసం, తిండి బట్టల కోసం మాత్రమే అయితే ఈ ఇంట్లోనే నేను ఎందుకు ఉండాలి? ఈ ప్రపంచంలో ఇంకెన్ని ఇళ్ళు లేవు? ఇంకో విషయం కూడా నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన ఊళ్ళో ఉండగా నేను అంతమందికి అన్ని విధాలా చాకరీ చేసి పెట్టాను. కానీ వాళ్ళలో ఏ ఒక్కరి దగ్గర నుండి కూడా నేను ఏమీ కోరలేదు. నిస్వార్థంగా, నిరాపేక్షగా చేశాను. కనీసం అయ్యో మనకి చేసింది అనే ఒక మంచి మాట కోసం కూడా నేను ఎదురు చూడలేదు. అలాంటి దాన్ని నేను ఇక్కడ ఇంత స్వార్థపరురాలను ఎందుకు అవుతున్నాను? ఇన్ని ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి? నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. నువ్వు వెంటనే నేనేం చేయాలో ఆదేశం పంపు, శిరసావహిస్తాను అని రాసింది కళ్యాణి. తరువాయి భాగం రేపు. కథ నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.